ఎంతసేపు నుండి ఆ ఏటీఎంలో డబ్బులు తీయడానికి ట్రై చేశాను, కానీ ఆ ఏటీఎంలో కూడా డబ్బులు తీయడం నాకు కుదరలేదు. నువ్వు కూడా వేరే ఏటీఎంలో తీయడానికి ట్రై చేయి, ఓకే? తమ్ముడు, మేము ఏటీఎంలో దొంగతనం చేయడానికి వచ్చామన్న విషయం నీకెలా తెలుసు? పెద్దోడా, నన్ను బేవకూఫ్ అనుకున్నావుగా. నేను మీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. ముఖం చూడగానే చెప్పేయగలను నువ్వు దొంగవని. దీన్ని కనిపెట్టడానికి సిబిసిఐడి కావాలా? దొంగతనం చేసి ఆటోలో తప్పించుకుందాం అనుకున్నావా? ఈ ఏటీఎం మిషన్ దొంగలించి ఆటోలు వేసేసుకొని పోవాలని ప్లానా? యో, ఎవరికి తెలియదు అనుకున్నావా? నీ ముఖం ఏమో దొంగలా ఉంది, ఈ ఆటోవాడి ముఖం ఏకంగా దొంగ కోళ్ళు పట్టే వాడిలాగుంది. పోవయ్యా పో, వెళ్ళి దొంగతనం ఎలా చేయాలో పర్ఫెక్ట్ గా నేర్చుకోనిరా. ఎవడు పడితే వాడు దొంగతనం చేయడానికి వస్తాడు. పోవయ్యా. రేయ్, ఆ ఏటీఎం ని దొంగిలించి నా ఆటోలో తీసుకుపోదామని ప్లాన్ వేసినావా? నీ కంటికి నెట్ట కనపడుతున్నాను రా. పాగాలుగా పద్మాష్గా అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? చూడు, నీకు పెద్ద మనిషి లాగున్నావు. దొంగతనం చేయడానికి సిగ్గులేదు. పొరపాటు అయిపోయిందా? చేసిందంతా చేసి పొరపాటైందంటే ఏంటి అర్థం? కుక్క, గాడిద, సన్నాసి, కాలు తిరిగి పోతావురా రేయ్. హౌలేకే బద్మాష్. హాయ్ సార్, బాడు కావాలా? ఎక్కడికి వెళ్ళాలి? కేవలం మనం 2 లక్షలు కూడా దొంగతనం చేయలేకపోతున్నావురా. ఏందన్నా డీలా పడిపోయావు? చూసావుగా ఆటోడు ఎన్నేసి మాట్లాడినాడు. పక్కనోడు తిట్టాడని బాధపడితే జీవితంలో ఏ పని ఈ చేయలేదు. తిక్కులో నన్ను మోటివేట్ చేస్తున్నాడు. అన్నా, ఏటీఎంలో తీసుకోపోతేంటి, బ్యాంకులో తీసుకుందాం. బ్యాంకులో నీకు అకౌంట్ ఉందా? బ్యాంకులో అకౌంట్ ఉంటే మీ వెనక నేను కుక్కలా ఎందుకు తిరుగుతాను?